చెప్పుకుంటూ చెప్పండి. పోవాలి. చెప్పుకుంటూ ఉమ్, పోవాలి. ఎందుకు ఉమ్, అనేది మీకు ఇందాక నా ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు. అది పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది సొసైటీలో. అరే, మనం సొసైటీ నుంచి ఇంత తీసుకుంటున్నాం, మనం వెనక్కి ఇవ్వాలి అనే మన బాధ్యతని గుర్తు చేసేవాడు ఒకడు ఉన్నాడు వెనకాల అవును. అనేది తెలుసుకుంటారు జనం. అంటే అసలు స్పృహ కంప్లీట్ గా చచ్చిపోయిన సమాజంలో దానికి తిరిగి ఒక చిన్న దీపం వెలిగించారు ఆయన. అది ఒక గొప్ప పెద్ద దీపంగా, అఖండ దీపంగా వెలగాలనేది ఆయన సంకల్పం. ఆయన శ్లోకం చెప్పాడు, తాత్పర్యం ప్రతిపదార్థం మనమే రాసుకోవాలి. అంత విడమర్చి చెప్పడు. అంటే తనేమి స్వభుజ తాడనం అంటాం. మన భుజాలు ఇలా మనమే చరుచుకోవటం, అది ఆయన చెయ్యడు. అవును. ఇదేదో ఆయన్ని జాకీలెత్తి లేపి మనం చెప్పాల్సినంత అవసరం లేదు. కానీ సమాజానికి తెలియాలి కాబట్టి మనం మాట్లాడుకుంటాం. ఖచ్చితంగా చిన్న 25,000 రూపాయల నుంచి 25,00,000 వరకు ఇండివిజువల్స్ సాయం చేసిన ప్రతి ఒక్క సంఘటనకు సంబంధించిన రికార్డు నా దగ్గర ఉంది. యా, గ్రేట్. నేను ఒక దట్స్ జర్నలిస్ట్ గా కాదు, ఒక అభిమానిగా నేను అవన్నీ నమోదు చేసుకుంటూ వచ్చాను. అలాగే దట్స్ గ్రేట్. ఒక కార్గిల్ వారప్పుడు ఆయన పడిన తపన ఏంటో చూసాం. అండ్ అవును. గార్మెంట్ వ్యాలీ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు. నేషనల్ అవును. సెక్యూరిటీ ఫండ్ కి ఎలా డొనేట్ చేశారు. ఆయన డొనేషన్ అనే మాట, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని మాత్రం అది కూడా అది కష్టం మీద ఒప్పుకుంటాడు. అవును. ఎందుకంటే అవును. సమాజం నాకు ఇచ్చి నన్ను శ్రీమంతుని చేసింది కాబట్టి నేను సమాజానికి ఇస్తేనే ప్రకృతి నన్ను ఆశీర్వదిస్తుందని స్వభావ సిద్ధంగా నమ్మే వ్యక్తి ఆయన. అవును. అవును. సిలీనుకు అంటే రాజకీయ పరంగా రకరకాల అభిప్రాయాలు, రకరకాల వ్యక్తులు విధాలుగా ఆయన మీద వ్యక్తం చేస్తూ ఉండొచ్చు కాక. బట్ ఈ అంశంలో అందరూ ఉమ్మడిగా ఒకటే మాట అంటారు. ఆయన చేసే సేవా కార్యక్రమం, సేవ అనే మాట కూడా ఒప్పుకోడు ఆయన. బాధ్యత. బాధ్యత. ఇందాక రైట్ చేశారు. అంటే ఒక ఫ్యామిలీ గురించి జస్ట్ విశ్లేషణ. ఒకళ్ళని ఎవరిని బీలిటిల్ చేయడం కాదు. చిరంజీవి గారి సున్నిత మనసు. ఆయన ఏంటంటే మనకు అత్తిపత్తి అని ఒక పువ్వు ఉంటుంది. టచ్ చేస్తే మురిసిపోతుంది. అని మూసుకుపోతుంది. కొంచెం హార్డ్ గా టచ్ చేస్తూ మురిసిపోతుంది. చిరంజీవి గారు అవును. అలాంటి వ్యక్తి. అంటే సున్నిత మనస్కుడు కావడం వల్ల హర్టింగ్ మాటలు ఆయన ఇష్టపడరు. అవును. అవును. అందుకనే ఆయన రాజకీయం వద్దనుకున్నారు, వచ్చేసారు. నాగబాబు అంటే ఆయనకి ఏదో లోపల నుంచి ఒక ఫ్లో వస్తుంది. అయితే దాన్ని ఛానలైజ్ చేసుకుంటూ చెప్పలేకపోవడం వల్ల తరచూ ఆయన విమర్శలు పాలవుతుంటారు. ఈయనకి ఆవేశం ఉంది వాళ్ళన్న నాగబాబు లాగా, ఆలోచన ఉంది వాళ్ళన్న చిరంజీవి లాగా. ఈ రెండు కలిపితే బ్లెండ్ అన్నమాట పవన్ కళ్యాణ్. సో అందుకనే ఆయన చూడండి, మనం అంటే అగైన్ కమింగ్ టు పాలిటిక్స్, గడిచిన 4 ఏళ్లుగా ఆయన మీద జరుగుతున్న దాడి సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు, ఇండస్ట్రీ వాళ్ళు చేశారు, వైసీపీ చేసింది, టీడీపీ వాళ్ళు కూడా ఏం తక్కువ తినలేదు. వాళ్ళు కడుపు నిండా ఆ, క్రోధం పెట్టుకొని చేసిన టీడీపీ మనుషులు ఉన్నారు. అన్ని తట్టుకొని నిలబడ్డాడు. అయితే ఆయనకి ఎలా సాధ్యమైంది? ఆయన చాలా దగ్గర నుంచి మీరు ఫాలో అవుతూ వచ్చారు కదా, కొద్దిగా ప్లీజ్ ఎలాబరేట్. యా, యాక్చువల్‌గా డబ్బుకు ఏమాత్రము అంటే వాటిని కరెన్సీ నోట్ల కిందనే ఆయన ఎప్పుడు భావిస్తారు తప్ప, వాటిని మనము దాచుకోవాలి, లేకపోతే దాని ద్వారా ఏదో సంపాదించాలి అంటూ ఏమాత్రం దాని మీద ఇంట్రెస్ట్ చూపని వ్యక్తుల్లో నేను చూసిన వాళ్ళలో ఆయన ఒకరు. ఇన్‌ఫాక్ట్ నేను కూడా దాదాపుగా అలాంటి ఆలోచనలతోనే ఉంటాను. డబ్బును కేవలం మనము దాన్ని ఒక అవసరం కింద వాడాలి తప్ప, దాన్నేదో వాడుకొని దాని మీద నిరంతరము ఆహ్, కోట్లు, కోట్లు లేకపోతే ఏదో వెనకాలేసేసుకోవాలి. అంటే ఒక కంఫర్ట్, డబ్బులనేది కేవలం ఒక కంఫర్ట్‌గా వాడుకోవాలి. లేకపోతే నీడ్ వరకు వాడుకోవాలి. ఇలాగ వేల కోట్లు, లక్షల కోట్లు యేసుకొని ఒక తరం లేతే 2 తరాలు, 3 తరాలు ఏం చేసుకుంటారు ఆ డబ్బుని అనే ఆలోచనలతో ఆయన నిరంతరము ఆ డబ్బుని కేవలం నీడీ పీపుల్‌కి ఇవ్వాలి. మన దగ్గర మనకు సరిపడినంత పెట్టుకొని మిగతా వాళ్ళకు ఇచ్చేయడం వల్ల ఏమైతదంటే మనసు ప్రశాంతంగా ఉంటది. అలాగే ఒక సభలో గూడా ఆయన చెప్పడం జరిగింది. నాకు 'జానీ' సినిమాకు 2,00,00,000 వచ్చినప్పుడు ఆ డబ్బును తీసుకెళ్ళి అప్పుడు మాదాపూర్ దగ్గర సైట్‌లు కొంటే గిన ఫ్యూచర్ బాగా బెనిఫిట్ అవుతది అని అన్నప్పుడు, నాకు తెలుసు అది ఫ్యూచర్‌లో పెరుగుతాయని తెలిసి. కానీ నేనెందుకు కొనలేదంటే, వాటిని మనం దాచిపెట్టుకొని తర్వాత మనం భయపడుతూ ఉండాలి. పొలిటీషియన్స్‌కో లేకపోతే ప్రభుత్వాలకో లేకపోతే ఆ డబ్బును పెరుగుతూ ఉంటది. మన దగ్గర భయం పెరుగుతూ ఉంటది. సో, నాకు అవసరం లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో పెట్టాలి, లేకపోతే అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి అని అలాంటి ఆలోచనలు లేవు. లేకపోతే డబ్బు మీద నాకు అంత క్యూరియాసిటీ కూడా లేదు. కాబట్టి నాకు ఎంత అవసరమో అంతే అవసరంగా తీసుకుంటాను. ఒకవేళ సినిమా ఫెయిల్ అయితే ఆటోమేటిక్‌గా చాలా సందర్భాల్లో ఆయన నిర్మాతలకు వెనక్కి ఇచ్చేయడం కూడా జరిగింది. సో, డబ్బుని కేవలం అట్లాంటి అలాంటి కూడా ఇన్సిడెంట్. మళ్ళీ ఒకరిని మనం రికలెక్ట్ చేసుకోవాలండి. అట్లాంటి కూడా ఒక సూపర్ స్టార్ కృష్ణ ఉండే.